ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు గల వారఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ డబ్బును ఎలాంటి కమిటీలు లేదా ఏదైనా అక్రమ పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బు గురించి హామీ ఇవ్వవచ్చు, కానీ చివరికి మీరు మీ ఎంపికల్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీనివల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కూడా కోల్పోతారు. మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఫలితంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా మీరు మంచి లాభాలను చూస్తున్నప్పటికీ మీ డబ్బును ఏ విధమైన కమిటీలో లేదా అక్రమ పెట్టుబడుల్లో పెట్టడం మానుకోండి, లేదంటే ఏదైనా పెద్ద నష్టాన్ని పొందవచ్చు. సంతోషకరమైన మరియు అద్భుతమైన వారం. మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచడంలో కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా మీకు సహాయపడతాయి. అలాగే ఈ వారం బహిరంగంగా మీ స్నేహితురాలు ప్రియుడితో దుర్భాషలాడడం మానుకోండి, లేకపోతే అది మీ ఇమేజ్ ని పాడు చేస్తుంది. అలాగే మీ ప్రేమికుడు మీ నుండి అలాంటి దూరాలను చేయగలడు. అప్పుడు దాన్ని మళ్ళీ సరిదిద్దడం అంత సులభం కాదు. కెరీర్లో ప్రత్యర్థుల కారణంగా ఈ వారం వ్యాపారవేత్త కలత చెందవచ్చు. మీ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంతమంది అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని లేదా నిపుణుల్ని సంప్రదించవచ్చు. ఇది మీకు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ వారం విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రత్యేక ఉద్యమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ దిశలో ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాల్ని గనక చూసినట్లయితే రోజు ఆదిత్య హృదయం జపించండి. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 16, 18 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.